ఏంటనేది ఇదేంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఇది 1980 అది 40 ఏళ్ళు అవుతుంది 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అది దీందే ఇది రెండు మొత్తం ఫీల్డ్ మెన్ కానీ ఫిషర్ మెన్ కానీ ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ వాళ్ళకి ఇదంతా 9 ట్యాంక్స్ సంబంధించి మొత్తం 9 ట్యాంకులు కట్టచ్చు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ మొత్తం లైన్గా ఎల్షేప్లో మొత్తం ఇది అక్కడ చెరువు వాటర్ మోటార్ రెండు ఉన్నాయి అవతలంలో ఏమో కచ్చా పౌండ్స్ అంటే కట్టకుండా ఒకటి మొత్తం తల్లి చేపలు బ్రీడర్ కచ్చా పౌండ్స్ బ్రీడర్ బ్రీడర్స్ తల్లి చేపలు తోటి ఇలా బ్రీడింగ్ చేపిస్తారు బ్రీడింగ్ చేసినాక చేప పిల్లల్ని అలా తీసుకొచ్చి అంటే బ్రీడర్ తల్లి చేపలు ఉత్పత్తి చేసే చేప పిల్లలు బ్రీడ్ అయ్యేటి బ్రీడర్ ఈ కచ్చా ఫార్మ్స్ అంటారు అయ్యేమో సీడ్ ఫార్మ్స్ అంటారు ఇలా చేప పిల్లలు ఉత్పత్తి అయినాక ఆ ఉత్పత్తి అయిన చేప పిల్లలు తీసుకుపోయి అలా పెంచుతారు అది ఇది ఇలా తల్లి చేపలు బ్రీడర్స్ ఉంటారు బ్రీడర్స్ తల్లి చేపలు ఉండేది ఇది కచ్చా ఫార్మ్స్ అంటారు ఇది ఎప్పుడు కట్టింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దాదాపు 50-60 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులతో ఎలాంటి సాంప్రదింపులు జరపకుండానే దాన్ని కూల్చివేయడం అనేటటువంటిది జరిగింది ప్రభుత్వ అధికారులు. దీనివల్ల ఇక్కడ చేపల ఉత్పత్తి చేసుకునేటటువంటి అవకాశం లేకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చేపల ఉత్పత్తి కేంద్రాలన్నీ తెలంగాణలో దాదాపు 32 ఉంటే అవన్నీ కూడా మూతపడ్డాయి. చేపల ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి చేప పిల్లలు తీసుకొస్తున్నటువంటి దుస్థితి ఏర్పడింది. దాదాపు 400-500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు తెలంగాణ నుంచి ఆంధ్రలో చేప పిల్లలు తీసుకొస్తున్నారు. ఈ 32 కేంద్రాల్లో చేపల పిల్లల ఉత్పత్తిని నిర్వహిస్తే తెలంగాణలో ఉండేటటువంటి మత్స్య కార్మికులకు సొసైటీలకంతా కూడా పిల్లల్ని ఉచితంగా సరఫరా చేయడానికి అవకాశం ఉండేటటువంటి స్థితిలో అవన్నీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా చేప పిల్లలను అన్నింటిని కూడా ఇక్కడ ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మత్స్య కార్మికులు అధిక ధరకు ఆంధ్రకు పోయి తీసుకొస్తూ నష్టపోతున్నటువంటి స్థితి ఉంది. అట్లాగే చేప పిల్లకు రూపాయి చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. కానీ మార్కెట్లో మంచి చేప పిల్ల తీసుకోవాలంటే 2 నుంచి 3 రూపాయలు ఉంటున్నాయి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల లావాదేవీలు వ్యాపారం జరుగుతుంది చేపలకు సంబంధించిన దాంట్లో. మరి అలాంటి ముఖ్యమైనటువంటిది వేల మంది కార్మికులు మత్స్య కార్మికులు దీని మీద జీవనోపాధి కలిగి ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్లకు ఉపాధి కల్పించడానికి ఉత్పత్తి కేంద్రాలను నిర్వహించాల్సింది పోయి వాటినన్నింటిని మూతవేసి ఆ భూములంతా కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం పూనుకుంటుంది. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూల్చేసినటువంటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పునర్నిర్మించాలా, అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి 32 కేంద్రాలను ప్రారంభించాలా, అట్లాగే సొసైటీల ద్వారా సొసైటీలకే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి మధ్యలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేటటువంటి వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లా కాకుండా సొసైటీలకే చేప పిల్లల కోసం సహాయపడేటట్టుగా డబ్బులు ఇవ్వాలా, ఆ రకంగా ఉత్పత్తి కేంద్రాలు నిర్వహించాలా, వీటన్నిటిని మార్కెట్ అంతా కూడా కల్పిస్తూ వాళ్ళకు పని కల్పించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ పాటు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూల్చిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనే దాంతో పాటు మొత్తం మత్స్య కార్మికుల సమస్యల మీద ఈ ఉత్పత్తి కేంద్రాలన్నీ కూడా ప్రారంభించాలని తదితర డిమాండ్స్ మీద ఈ నెల 15 తారీఖున మత్స్య కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద ఎత్తున మత్స్య కార్మికులు కదిలి వస్తున్నారు. ఆ ధర్నాకు సిపిఎం పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని మత్స్య కార్మికుల్ని ఆదుకునేటటువంటి చర్యలకు పూనుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆందోళనకు పూనుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మన మేడ్చల్లో ఇది 4వ ఇక్కడ మన దగ్గర ఉన్నది. అయితే ఏదానికా జిల్లాలు అయిపోయిన తర్వాత ఈరోజు విభజన తర్వాత ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు ఒకటే సీడ్ కేంద్రం ఈరోజు ఇబ్రాహీంపట్నం చేరుగూడ సీడ్ కేంద్రం ఉన్నది. ఈ పెద్ద చెరువు ఈరోజు రంగారెడ్డి జిల్లా పెద్దది చెరువు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీడ్ కేంద్రాన్ని ఇక్కడ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరు కూడా తెలియకుండానే మత్స్యకారులతో కనీసం చర్చించకుండా, మత్స్యకార సంఘాలతో చర్చించకుండా ఈ ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చడం జరిగింది. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శిలాపలకం వేసి చేపల మార్కెట్ కడతామని చెప్పేసి పక్కన కడతామని చెప్పారు. మేము అప్పుడు పక్కన కడతామంటే సరే అనుకున్నాం. కానీ ఉన్నటువంటి సీడ్ కేంద్రాన్ని కూల్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మా సంబంధించినటువంటి ఏంటంటే ఈ సీడ్ కేంద్రాన్ని పునరుద్ధరణ చేయాలి, 2 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి పునరుత్పత్తి చేయాలని చెప్పేసి మా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వేశ్వరన్న గారిని ఈ సమస్యను ఉద్దేశించి మా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.